దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. సరస్వతీ దేవి మూలా నక్షత్రం కావడంతో ఆలయాలు ఇవాళ సందడిగా మారాయి. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు వారి తల్లిదండ్రులు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాలు కళకళలాడుతున్నాయి. అన్ని ఆలయాల్లోనూ ఫుల్ రష్ ఉంది. ఉదయం నుంచే భక్తులు క్యూ కడుతున్నారు. ఇవాళ సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో వేల మంది చిన్నారుల అక్షరాభ్యాసంతో సందడి ఏర్పడింది. ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కుటుంబ సభ్యులు. ఈ నవరాత్రుల్లో దుర్గా అనేకమైనటువంటి విజ్ఞానాలను ఇవ్వడానికి, ముఖ్యంగా ఈ రోజున జ్ఞాన సరస్వతి అనేకమైనటువంటి విద్యలు మన జ్ఞానాన్ని కల్పించి మనకు శక్తిని ప్రసాదించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు రావడం చాలా గొప్ప విషయం. అందుకనే మనం మన సాంప్రదాయాన్ని, మన యొక్క ఉన్నటువంటి ఒక సంస్కృతిని పరిరక్షించుకోవడం ఈ పండుగల యొక్క సందేశం. అక్షరాభ్యాసాలతో జ్ఞాన సరస్వతి ఆలయం సందడిగా మారింది. చిన్నారులతో స్పెషల్ గా కనిపించింది. శరన్నవరాత్రి పురస్సరంగా మూలా నక్షత్రం రోజు అమ్మవారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. విశేషంగా ఈరోజు విద్యార్థులు అక్షరాభ్యాసాల కోసం వేల కొలది వచ్చుచున్నారు. అలాగే విద్యార్థులు విద్యాభివృద్ధికై సరస్వతి హోమము కూడా ఇక్కడ చేయించుకుంటున్నారు. మూలా నక్షత్రం ఈరోజు, అందుకని అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చాము. మూల నక్షత్రాన ఈ నవరాత్రులలో చేయించుకోవాలని చెప్పేసి మా అమ్మాయికి లాస్ట్ వీక్ అక్షరాభ్యాసం చేయించుకుంటున్నాము. మంచి రోజు కాబట్టి ఈరోజు ఈ నవరాత్రులలో అందు గురించి అని చేయించుకుంటున్నాము. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. ఆలయాన్ని ఇవాళ ప్రత్యేకంగా అలంకరించారు నిర్వాహకులు. చిన్నారులకి అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు చెల్లించారు. ఈ యొక్క నవరాత్రోత్సవాల్లో 9 రోజులు 9 రకాల అలంకారాలతో శ్రీ పెద్దమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజున సరస్వతీదేవి అలంకారంతో భక్తులు వేల సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు మూలా నక్షత్రము సరస్వతి పుట్టినరోజు కావున విద్యాభ్యాసం చేస్తారో వారికి ఉన్నత విద్య కూడా లభిస్తుంది నమ్మకంతో భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలు చేస్తున్నారు వేల మంది. పెద్దమ్మ గుడిని దర్శనం చేసుకున్నాను. సరస్వతీదేవి విగ్రహం చాలా అద్భుతంగా ఉన్నది. పెద్దమ్మ గుడి చాలా సుందరంగా చాలా పూలతో అలంకరించినారు. చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడికి వచ్చినందుకు. ప్రతి సంవత్సరం నేను దసరా టైంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుంటాను. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో వస్తాము. మాకు చాలా నమ్మకము పెద్దమ్మ గుడి. సరస్వతి డెకరేషన్ అమ్మవారి కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఇంతకుముందు ఈ గుడి చిన్నగా గుడి, అసలు అమ్మవారు చెప్తుంటేనే నాకు ఎలానో అవుతున్నది. మేము వచ్చేవాళ్ళము, ఆనందంగా పొద్దంతా గడిపేవాళ్ళము. ఇప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మా కోరికలన్నీ నెరవేరుస్తున్నది అమ్మ. అమ్మకు శతకోటి నమస్కారాలు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయం, ముషీరాబాద్ లోని సరస్వతి ఆలయానికి వేల సంఖ్యలో వచ్చారు భక్తులు. వారికి తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు నిర్వాహకులు.